నేడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత నిధులు విడుదల కానున్నాయి. మహారాష్ట్రలోని వాసింలో నిర్వహించే ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ ఈ మేరకు వెల్లడించింది. 18వ విడత కింద 20,000 కోట్ల నిధులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయనున్నట్లు తెలిపింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతన్నలు లబ్ధి పొందనున్నట్లు తెలిపింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు లబ్ధి చేకూర్చేలా ఈ ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో సుమారు 2.5 కోట్ల మంది రైతులు పాల్గొంటారని అంచనా. 732 కృషి విజ్ఞాన్ కేంద్రాలు, 1 లక్ష వ్యవసాయ సాగు కోఆపరేటివ్ సొసైటీలు, 5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల క్యాస్ట్ల ద్వారా రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఏటా రైతులకు 3 సార్లు 2,000 చొప్పున మొత్తం 6,000 నిధులను అందిస్తోంది. 18వ విడతతో మొత్తం ఈ పథకం కింద రైతులకు అందించిన నిధుల మొత్తం 3.45 లక్షల కోట్ల రూపాయలు దాటనున్నాయి. ఈ పథకం కింద ఒక్క మహారాష్ట్రలోనే 32,000 కోట్ల నిధులు సుమారు 1.20 కోట్ల మంది రైతులకు అందనున్నాయి. వీటికి తోడు మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నమో షెట్కారీ మహాసన్మాన్ నిధి యోజన కింద ప్రధానమంత్రి అదనంగా 2,000 కోట్ల రైతులకు అందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, దేశవ్యాప్తంగా నేడు రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. పీఎం కిసాన్ నిధులు ఆల్మోస్ట్ 9.4 కోట్ల మంది దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరనుంది. అన్నదాతలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ పథకం 18వ విడత నిధులు 20,000 కోట్ల రూపాయలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ముందుగా అనుకున్నట్టు దాదాపు 9,40,00,000 మంది పైగా రైతులకు లబ్ధి చేరుకునుంది. వారి ఖాతాల్లో నేరుగా ఈ నిధులు జమ కానున్నాయి. నమో షెట్కారీ మహా సన్మాన్ నిధి యోజన కింద మహారాష్ట్ర రైతులు అదనంగా మరో 2,000 కోట్లు పొందనున్నారు. పీఎం కిసాన్ కింద దేశవ్యాప్తంగా దాదాపు 11 కోట్ల మంది పైగా రైతులు ఇప్పటి వరకు 3.45 లక్షల కోట్లను సహాయంగా పొందారు. ఈ స్కీమ్ ద్వారా రైతులందరికీ కూడా నిజమైన అర్హులైన రైతులందరికీ బెనిఫిట్ పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని దాదాపు అన్ని వర్గాల వారి కోసం ప్రత్యేక పథకాలను అందిస్తుంది. ఇందులో కొన్ని పెట్టుబడి పథకాలు, అదే విధంగా మరికొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి. ఇందులో భాగంగానే రైతులకు పంట సాయం అందించేందుకు 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించింది. ఈ పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు పంట సాయం కింద సంవత్సరానికి 6,000 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనిని ఒకేసారి కాకుండా ప్రతి 4 నెలలకు ఎవ్రీ 4 మంత్స్ కు ఒకసారి 3 విడతల కింద అందిస్తుంది. ఒక్కో ఇన్స్టాల్మెంట్ కింద 2,000 వస్తాయి. ఇక డబ్బులు నేరుగా రైతుల అకౌంట్ లో పడతాయని కూడా చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఓవరాల్ గా ఇది 18వ విడత. ఇంతకు ముందు 17 విడతల్లో మొత్తం అర్హులైన రైతులకు 30,000 అందాయని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు 18వ విడత ఫండ్స్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. సో ప్రధానమంత్రి మూడోసారిగా కూడా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక ఆయన మొదటగా కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి దానిపైనే ప్రత్యేకంగా కూడా ఆయన శ్రద్ధ పెట్టారు. ఆయన మూడోసారిగా కూడా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాక కూడా దీనిపైన మొదటి సంతకం చేయాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్టు కూడా ఢిల్లీ వర్గాల నుండి సమాచారము. అయితే ఈ పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులు 2,000 పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దీన్ని స్పష్టం చేస్తూనే వస్తుంది. ఈ కేవైసీని మొత్తం 3 విధానాల్లో చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా, అలాగే ఓటీపీ బేస్డ్ కేవైసీ కూడా చేసుకోవచ్చు, లేదా దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ లో బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకునే వీలుంటుంది. లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్ లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ కేవైసీ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ డబ్బులు అందుకోవాలంటే సదరు లబ్ధిదారుడు ఖచ్చితంగా తమ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ తో
లింక్ చేసుకోవాలి. పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను పిఎం కిసాన్ అఫీషియల్ పోర్టల్లో కూడా చూడొచ్చు. దీనికోసం పిఎం కిసాన్ వెబ్సైట్ సందర్శించాలి. అక్కడ కొంచెం కిందికి డ్రాగ్ చేయగానే ఈకేవైసీ, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, నో యువర్ స్టేటస్ అప్డేట్ మొబైల్, వాటితో పాటు వాలంటరీ సరెండర్ ఆఫ్ పిఎం కిసాన్ బెనిఫిట్స్, అలాగే బెనిఫిషరీ లిస్ట్, ఇలా అన్ని కూడా కనిపిస్తాయి. బెనిఫిషరీ లిస్ట్ పై క్లిక్ చేస్తే రాష్ట్రము, డిస్టిక్, సబ్ డిస్టిక్, బ్లాక్, విలేజ్ ఎంచుకోవాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేసి అక్కడ లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో కూడా సదరు రైతు చెక్ చేసుకోవచ్చు. అనర్హులైన వారికి ఎవరైతే ఒక క్రైటీరియా అయితే పెట్టింది పిఎంఓ, దానికి మించి కూడా ఎవరైనా పిఎం కిసాన్ బెనిఫిట్స్ పొందుతున్నట్లయితే వారు కూడా స్వచ్ఛందంగా సరెండర్ చేయాల్సి ఉంది. అయితే దీనికి మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాము. దీని మీద ఒక స్పెసిఫిక్ గా ఒక క్రైటీరియా కూడా పెట్టింది పిఎం కిసాన్. మనకి ఈ స్కీమ్ కింద లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభ్యులతో పాటు శాసనసభ్యులు, మండలి లేదా ప్రస్తుత సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్లు, మాజీ ప్రస్తుత మేయర్లు, జిల్లా పంచాయతీలు, ఇలా ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ స్కీమ్ కింద వర్తించరు. నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో వారికే ఈ స్కీమ్ అనేది బెనిఫిట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఎవరికైనా భూమి ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎట్ ది సేమ్ టైం పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఈ పథకం అనేది వర్తించదు. సందీప్.